సంక్రాంతి స్టార్ట్ అవ్వడానికి ఇంకా 2 రోజులుంది. కానీ గోదావరి జిల్లాలో పండగ హడావిడి 2 రోజులు ముందే మొదలైపోయింది. ఆత్రేయపురంలో జరుగుతున్న డ్రాగన్ బోట్స్ కాంపిటీషన్ చూడడానికొచ్చాం. క్రౌడ్ మాత్రం మామూలుగా లేదు. అలానే ఇంకా చాలా కొత్త కొత్త యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. పడవల పందాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. అక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల మనకసలు బోట్స్ చూడడానికి గానీ, ఆ రేస్ చూడడానికి గానీ మనకసలు సరైన వ్యూ పాయింటే దొరకలేదు. అందుకనే బోట్ రేస్ జరిగే స్టార్టింగ్ స్పాట్ దగ్గరున్నాం. మొత్తం ప్లేయర్స్ అందరూ కూడా బోట్స్‌ని తీసుకొచ్చి కరెక్ట్‌గా స్టార్టింగ్ పొజిషన్‌లో పెడుతున్నారు. ఇంకొద్ది సేపట్లో రేస్ స్టార్ట్ అవుతది. మొత్తం ఏరియల్ వ్యూస్ అంతా చూపిచ్చాను. ఇప్పటివరకు ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఏ ఊరు నుంచి వచ్చారు బ్రో? పల్నాడు, ఓకే. కేరళ, ధోని, ఓకే. హైదరాబాద్. ఎప్పుడు జరుగుతుంది బ్రో ఇది? బాయ్. కౌనే రేతు ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అది ఎక్కడ? విజయవాడ. విజయవాడ. ఎన్ని ఊర్ల నుంచి వస్తారు? 21 నుంచి కేరళ 21 స్టేట్స్ అన్ని స్టేట్స్ కాదు, ఓన్లీ టీమ్స్ వచ్చాయి. Okay. కేరళ నుంచి 4 వచ్చాయి, మహారాష్ట్ర నుంచి ఒకటి వచ్చింది, మిగతా లోకల్ చుట్టుపక్కల వాళ్ళకి వచ్చాము. యాక్చువల్గా ఓన్లీ ఈ ఊరు వాళ్ళు మాత్రమే అనుకున్నాను. కేరళ, గుంటూరు, ఏవో చాలా ఊర్ల పేర్లు చెప్పారు. అన్ని ఊర్ల నుంచి వచ్చారంట ఈ బోట్ కాంపిటీషన్స్. అంత గ్రాండ్గా జరుగుతుంది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. నిన్న ఈతల పోటీ, ఈరోజు పడవల పోటీ. అలా ఇంకా ఏమైనా ఉన్నాయా కోడి పందాలు ఇక్కడ ఈ ఏరియాలో? రేపుతో ఈ ఫెస్టివల్ లో క్లోజ్ అయిపోద్దండి. ఎప్పుడుతో అయిపోతుంది? ఎల్లుండి నుంచి ఊర్లో ఉంటాయి ఇంకా. బుధ, గురు, శుక్ల కోడి పందాలు ఉంటాయి. మనం ఎక్కడున్నారు అసలు? పేరు పెట్టారేమో భీమవరం ఉంది, వేరే వాళ్ళు ఏమో అనుకున్నా. మనకి ఎక్కడ ఉంటే ఇలాంటి స్కూల్స్ ఏమో ఉండొచ్చండి. స్పీచ్లో వస్తుందా ఇది? ఇది ఏ ఊరు బ్రో? हिंदी हिंदी आप कहाँ से? महाराष्ट्र महाराष्ट्र ओके, महाराष्ट्र से आया हो। महाराष्ट्र में कहाँ हो गए? परभणी महाराष्ट्र से। अच्छा अच्छा। आपका कॉम्पिटिशन हो गया? नहीं अभी बाकी है। ఓకే ఓకే, కంగ్రాట్స్. అందరూ కేరళ వాళ్ళే అంట. కాదు, కేరళ తెలుగు అంత స్పష్టంగా మాట్లాడతాం. కేరళ వాళ్ళే పేర్లు అలా పెట్టుకున్నారు. బ్రో ఒరే నీకు అన్నం పెడతాను రా. అసలు ఎంత గందరగోళంగా ఉంది, అంత గందరగోళం. మామూలు ఇన్స్టా పేజ్ వాళ్ళు కోనసీమ రండే అన్నారు కానీ ఒక్కడు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇచ్చి వచ్చింది లేదు. నడుస్తూ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని నాకు ఈరోజే తెలిసింది. ట్రాఫిక్ ఉంది పైన, మామూలుగా లేదు. నాతో ఒక ఫేమస్ యూట్యూబర్, ఇన్స్టాగ్రామర్ ఉన్నాడు. ఇతని పేరు ది రోమింగ్ పాండే. పరిచయం. ఇతను రాబోయే ఇన్స్టాగ్రామర్, ట్రావెల్. ఆత్రేయపురం వచ్చి పూతరేకులు మేకింగ్ చూడకుండా ఉంటే ఎలా ఉంటుంది? మాట వచ్చేస్తుంది కదా. అందుకని ఇప్పుడు ఆ పూతరేకులు మేకింగ్ చూడడానికి వెళ్తున్నాం. ట్రాఫిక్ మాత్రం ఫుల్గా.
పూతరేకులు మేక్ ఓవర్ కోసం వెళ్తుంటే దారిలో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ కలిసారు. మనోడు ఏపీటీడీసీతో కలిసి ఈ గోదావరి సైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని, టూరిజం డెవలప్‌మెంట్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ గురించి తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇదిగోండి బ్రో, నేను ఇంతమందిని తీసుకొచ్చి ప్రమోటింగ్ గోదావరి యాజ్ నేషనల్ టూరిజం లెవెల్ పైలట్ అనమాట. ఇది పైలట్ కింద వేసాం అనమాట. సో 10 ట్రావెల్స్ని తీసుకొచ్చి మొత్తం గోదావరిని చేస్తే సో మొత్తం వాళ్ళందరికీ ప్రజెంటేషన్ చేసాం అనమాట ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి. అండ్ తిప్పిన కొన్ని 3 విలేజెస్ అనమాట. సగినేటిపల్లి, అంతర్వేది, కేశవదాసపాలెం. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ సైడ్ నుంచి, సౌత్ సైడ్ నుంచి అందరినీ తీసుకొస్తున్నాం. సో అది మనకి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం టూరిజం వాళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట. సో మనం ఏం చేస్తుంటే వాళ్ళని తిప్పుతాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ఏమవుతుంది, మా ఫోకస్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ లేదు మనకి, ఓన్లీ ప్లేసెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. తీసుకెళ్ళి మనం బయటికి హిట్ చేసేటప్పటికి ఏపీ టూరిజం ట్యాగ్ ఉంది అనుకోండి, ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలో తెలుసు వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళకి రీచ్ అవుట్ అయిపోయారో అక్కడి నుంచి ఎలా షిఫ్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నాం, 1 crore పెడదాం అనుకున్నాం, ఎక్కడ పెడితే బాగుంటుంది అనే పాయింట్ లో మనం వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు అనమాట. సో అదొకటి. మేమందరం ఎవరైతే భరత్, నేను, గిరీష్, లైఫ్ ఆఫ్ గోదావరి అంటే ఇనీషియల్ గా మేము అనుకుని దీన్ని మొదలెట్టుకుంటూ వచ్చాం. స్టెప్ తీసుకున్నాం స్పర్శ. సో బేసికల్లీ స్పర్శ అంటే ఎవరైనా సరే వేరే స్టేట్ వాళ్ళు కానీ వేరే కంట్రీ వాళ్ళు కానీ మన గోదావరిని ముట్టుకోకపోతే మన గోదావరి ఉన్న కల్చర్ ఏం అర్థం అవుతుంది. సో మీరు వేరే స్టేట్లు కానీ ఎవరైనా సరే మన గోదావరిని పట్టుకోకపోతే మన సోల్ ఏం అర్థం అవుతుంది, ముట్టుకుంటే నాకు అడుగు పెడితే నాకు అర్థం అవుతుంది, ఒకసారి పెట్టి చూడండి మేము చూపిస్తాం అనే ట్యాగ్ లైన్తో మొదలుపెట్టాము. అది దట్స్ ద స్టోరీ ఆఫ్ స్పర్శ గోదావరి వస్తాం. ఆత్రేయపురం ఊర్లో 90% మటుకి ఈ పూతరేకుల తయారీలోనే వాళ్ళ జీవనోపాధం గడుపుతున్నారు. ఇంకా దీని మీదే వాళ్ళు టోటల్ ఫ్యామిలీ డిపెండెన్స్ అంతా కూడా. ఇక్కడ నుంచి వరల్డ్ ఫేమస్ అంటారు ఆత్రేయపురం పూతరేకులు అంటే. ఆస్ట్రేలియా, అమెరికా అవన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయి. తెలియని వాళ్ళు కూడా ఎక్కడి నుంచో చాలామంది మా కళ్ళ ముందే ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు ఆ మేకింగ్ కూడా వెరీ యూనిక్, స్పెషల్గా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ పూతరేకు అనేది ఒకే రకంలో ఉంటుంది, దాన్ని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. పూతరేకులు ఉంటాయని తెలుసు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఉంటాయి తెలుసు, అంటే మనకు తెలిసిన పూతరేకులు ఏంటంటే పంచదార పొడితో చేస్తారు, కానీ ఇక్కడ బెల్లం. బట్ ఇక్కడ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. డ్రై ఫ్రూట్స్, హార్లిక్స్, ఐస్ క్రీమ్, బూస్ట్, కారపొడి, స్పైసీగా ఉండడానికి మొత్తం ఒక్క స్వీట్ బేస్ చేసిన ఒక ఊరే ఫేమస్ అయింది. ఒక ఊరికే ఫేమస్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చంపేస్తా. ఇది యాక్చువల్గా మనం వేసిందే మనకి ఇచ్చేసారు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్గా తింటావా? పూతరేకులా తింటున్నాం అనమాట. ఎలా ఉందో చూద్దాం. ఆత్రేయపురం వచ్చి పూతరేకులు తినకుండా ఉంటే అలా, అందుకని మా వాళ్ళు పూతరేకులు లాగిచ్చేస్తున్నారు. కానీ టేస్ట్ చాలా బాగుందంట, అందువల్ల హార్లిక్స్ ఫ్లేవర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ తగిలి చాలా బాగుంది. ఒకటి టేస్ట్ మొత్తం ఈ లైన్ అంతా ఇయే షాపులు. ఈడ 2026లో డైట్ చేస్తాను అన్నాం. ఎన్ని తింటావరా? ఇప్పటికి ఒక 7-8 తినేసి. సంక్రాంతి ఆత్రేయపురంలోనే మొదలైంది నన్ను అడిగితే. భీమవరానికి ఇంకొక రోజు పడుతుంది రావడానికి. ఆత్రేయపురంలో మాత్రం సంక్రాంతి చాలా మామూలుగా లేదు. పడవల పందాలు అయ్యి ఇంకా సంక్రాంతి స్టార్ట్ అవ్వకముందే ఈ రేంజ్లో పెట్టారంటే సంక్రాంతి టైంలో ఇంకా అసలు ఏ రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. అసలు ఈ లొల్లాల ఆకులు అయితే మాత్రం దీనికి అసలు ఎందుకు అంత పేరు వచ్చిందో నాకు ఫస్ట్ అనుకునేవాడిని, ఏంటి ఒక ఆకులకి అంత పేరా అని. కానీ ఇది చూసిన తర్వాత తప్పులేదు పేరు రావడంలో. చాలా బాగుంది. మంచి ఆ వే రూట్ కానీ, ఆ మధ్యలో అక్కడ ఒక ట్రీ ఉండి ఒక ప్లేస్ కానీ చాలా బాగుంది. ఏంటో ఇటు సైడ్ మొత్తం కోనసీమలో ప్లేస్లు అన్నీ మాత్రం భలే ఉన్నాయి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది కోనసీమలో. బయట బ్లాగ్స్ కొన్ని ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత అవి ఎక్స్ప్లోర్ చేస్తా. జస్ట్ మిస్, గుండెకే చీరలోకి వచ్చింది. ఎంతోమంది సినిమాల్లో హీరోలు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చుని మాట్లాడుతున్న సీన్లు తీశారు. ఇప్పుడు నేను ఫ్యూచర్ బిలియనర్స్తో కూర్చొని మాట్లాడుతున్న సీన్లు తీస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి సంబరాలు ఒకసారి చూసుకుని
చల్ జాయింగే. సంక్రాంతి స్టాల్స్ దగ్గరికి వచ్చాం. అటు సైడ్ ఏమో ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. ఫుల్ సందడి వాతావరణం ఉంది ఇక్కడ. ఒరే, జనాలు మొత్తం ఫుల్గా భలే చిల్ అవుతున్నారు. చాలా పండుగలు ఉంటాయి కానీ సంక్రాంతి లాంటి పండుగ ఒకటే ఉంటుంది, అందరూ కలిసి చేసుకునేది. ఎలా అనిపించింది సంక్రాంతి? అది ఇరిపోయింది సంక్రాంతి. అదే మొదలవలేదు, మొదలవుతుంది కదా. బాగుంది, చాలా బాగా అనిపించింది. ఏ పొద్దున్న లేపు తీసుకొస్తారు. ఇప్పుడు టైం చూస్తే 4:20 అయింది, తిండేమి లేదు. పొద్దున్న 6 మిగతాదంతా బాగానే ఉంది. పొద్దున్న 6కి ప్లాన్ చేసాం అన్న. ఇంతకు లైట్గా పానీపూరి తిన్నాం, కానీ ఎప్పుడు ఏ సంక్రాంతికి అవ్వనంత వైబ్ ఈ సంక్రాంతికి అయితే నేను అయ్యాను. ఇంకా నెక్స్ట్ భీమవరంది అప్కమింగ్ వ్లాగ్స్ వస్తాయి, చూడండి, చాలా బాగుంటాయి. జ్యూస్ షాప్ పెట్టి 50 years అయింది. అక్కడ మొత్తం తెలుగు సినిమా సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇంకా చాలామంది అక్కడ జ్యూస్ తాగారంట. ఆయన స్టోరీ చెప్తున్నారు. ఆయన ఏజ్ వచ్చి 94, ఇప్పుడు 94 years కూడా ఇంకా ఆయన వర్క్ చేస్తున్నారంటే మాటలు కాదు అసలు. భలే ఉంది. జ్యూసుల్లో మిక్సీతో చేసేవి, కోల్డ్ ప్రెస్ జ్యూస్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. కానీ ఎంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా తాతయ్య గారు ఓన్లీ హ్యాండ్స్ తోటి జ్యూస్ తయారు చేస్తున్నారు. అది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. ఓకే గైస్, ఇక్కడితో ఈ వ్లాగ్ అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపొద్దున్న భోగి వ్లాగ్ వస్తుంది అండ్ దెన్ ఆఫ్టర్ దట్ సంక్రాంతి ఇంకా కంటిన్యూస్గా వ్లాగ్స్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.